ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాలు, శ్రవణం 1, 2, 3, 4 పాదాలు, ధనిష్ట 1, 2 పాదాలు. వెరసి దీన్ని మకర రాశి అంటాం. ఆదాయం 5, వ్యయం 2, రాజపూజ్యం 2, అవమానం 4. మొత్తం మీద ఈ మకర రాశి వాళ్ళకి రాశి జన్మరాశి యొక్క గోచారంలో గ్రహగతులు ఎలా ఉన్నాయనంటే 6వ ఇంట రాహు, ఇది చాలా అదృష్టమైనటువంటి రాహు, ఇది ఒక ఐశ్వర్యప్రదమైనటువంటి రాహు. 11వ ఇంట గురుడు, లాభగురుడు అద్భుతంగా ఉంది. వేన్లో శనికేతువులు, ఇది కాస్త కొంత ఏల్నాటి శని ప్రభావం ప్రారంభమైన, ఎక్కుడు శని ప్రభావమైన ఇప్పుడు పూర్వార్ధం అంటే ఈ సంవత్సరం ప్రారంభం నుండి కొంత మేలుగానే సాగుతుంది. ఆరోగ్యము కుదుట పడుతుంది. దీర్ఘకాలంగా ఉన్న సమస్యలు కొలిక్కొస్తాయి. ఇతరులకు అనవసర హామీలు ఇచ్చి సమస్యలు కొని తెచ్చుకోకండి. ప్రభుత్వ ఉద్యోగస్తులకు, వ్యాపారస్తులకు కొంత మేలైన కాలం అని చెప్పొచ్చు. ప్రథమార్థంలో లాభసాటిగా ఉంటుంది. విద్యార్థులు మంచి ఫలితాలు సాధిస్తారు. ఉద్యోగస్తులకు బదిలీలు, ప్రమోషన్లు వస్తాయి. సెప్టెంబర్ నుండి జనవరి నుండి చాలా జాగ్రత్త అవసరంగా మనం భావించడానికి కారణం ఏంటంటే సెప్టెంబర్ తర్వాత గురుడు లాభం నుంచి వ్యయంలోకి వస్తాడు. ధనుస్సులో ఉన్నప్పటికీ వ్యయం పాపము, అది అంటుతుంది. అలాగనే శని నడినెత్తి మీదకి వస్తాడు కాబట్టి అది తొక్కుడు శని అని అంటాం. కాబట్టి ఈ సమయంలో చాలా జాగ్రత్తగా మనం వ్యవహరించాలి. అనవసరమైన మాటలతో లేనిపోని సమస్యలు కొని తెచ్చుకోకండి. ఎవరిని పడితే వాళ్ళని నమ్మి మీ విషయాలన్నీ బయటికి కక్కేసి వాళ్ళతో పనిచేసుకుని లేనిపోని ఇబ్బందులకు మిమ్మల్ని మీరు గురి చేసుకోవద్దండి. స్త్రీలపై 7.5 అంటే ఏల్నాటి శని ప్రభావం తీవ్రంగా ఉంటుంది. ప్రత్యేకించి మకర రాశిలో స్త్రీలపై ఏల్నాటి శని ప్రభావం తీవ్రంగా ఉండబోతుంది. స్త్రీలు కూడా ఎంత వీలైతే అంత మౌనం పాటించండి. ఎక్కువ సమస్యలకు అవకాశం ఇవ్వద్దు. మనం చిన్న చిన్న వాటినే కదా అని తేలిగ్గా తీసి పారేయకండి. అవి రేపు పెద్ద ఏకు మేకై కూర్చుంటుంది. గురువారం, శనివారం గోసేవ నియమం పాటించడం, మౌనం కూడా పాటించడం ఈ సమయాల్లో ప్రత్యేకించి శనివారం నాడు, గురువారం నాడు చాలా మంచిదని